శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మద్గురుపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుపాదుకా ద్వాదశ వందన స్థవం. రచన శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. శ్రీ సమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. జన్మకర్మలు లేక సర్వసంపత్ప్రదమైన మోక్షస్థానమై గురు కటాక్షము చేత పొందబడునది, నాశరహితమైనటువంటిది, సమస్త వస్తురహితమైన ప్రకాశించున్నది, ఇంద్రియాదుల చేత తెలియరానిది, భేదము లేనిది, ప్రత్యక్ష ప్రమాణములకు అందరానిది, అంతమెరుగనిది, దేశకాల పాత్రములు కానిది, ఆది అయి ఆవరణ కాలుష్యము లేనిది, మలిన వాసనలు లేనిది, బ్రహ్మమైన ఉపనిషద్వేద్యమైనది, సుఖదుఃఖ శీతోష్ణాదులు కానిది, మిక్కిలి వాద ప్రతివాదములకు తర్కము మీమాంసాది శాస్త్రములకు అందరానిది, భావాతీతమైనది, బుద్ధికి గోచరించనటువంటిది అయిన ఆ శ్రీ గురుపాదుకలను బ్రహ్మముహూర్తమునందు నా మనఃకమలమున ముద్రించి నిరంతరము ధ్యానించుతున్నాను. నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమద్భుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. నాదబిందు కళలతో కూడినది, దశవిధ నాదములచే వినోదములు కలిగించున్నది, గురుమంత్రరాజములచే శోభించున్నది, తురీయాతీతమై సమాధినిష్టతో ప్రదీప్తమైనటువంటిది, సహస్రార భాషితమైనది, ఓం నమశివాయ అనేది పంచాక్షరీకి ఒప్పినది, అఖండమైనది, సర్వవ్యాపక స్థితమై అద్భుతమైనది, ఆది కారణంగా కలిగి తన స్వరూపమును విడచి ఉండనటువంటిది అయినటువంటి ఆ శ్రీ గురుపాదుకలను నా హృదంతరాళమునందు సదా విడువక ధ్యానించుతున్నాను. వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. ఆకాశం వలె వెలుపల లోపల అంతటా వ్యాపించి స్థితి కలిగి ఉండునటువంటిది, శాశ్వతమైనది, నాశరహితమైనది, సర్వాత్మకమైనది, బ్రహ్మము తప్ప మరొకటి కానిది, మిక్కిలి సత్వశుద్ధమైనటువంటిది, ఏకమైనది, జనన మరణములు లేనిది, బ్రహ్మమే తానైనది, గురురూపంగా పరబ్రహ్మతత్వంతో భాగంగా నిశ్చయింపబడి సర్వత్రా మోక్షస్థితిని సుబోధకం చేసేది అయిన ఆ శ్రీ గురుపాదుకలను ప్రభాత సమయమున నా హృదయకమలమున సదా నిలిపి మరువక ధ్యానించుతున్నాను. బుద్ధిరూపమబుద్ధికం త్రితయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజశుద్ధ సంయమగోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. బుద్ధిరూపమై ఆ బుద్ధి కంటే వేరైనది, జాగ్రత్త స్వప్న సుషుప్తుల మూడింటి యందు సాక్షీభూతమై ఉండునది, చలనము లేక
నిరంతర ప్రకాశరూపమై నిత్య నిస్సంగం కావడం చేత మలినరహితమైనది. తనకు తానే స్వతసిద్ధమై సుషుమ్నా నాడి పశ్చిమాంతర ప్రదేశమున ఆనంద తాండవమాడేది. స్వభావసిద్ధమైన జితేంద్రియులైన మౌనివర్యులకు అనుభవ రూపమైనటువంటిది. ఆ గురుపాదుకలను బ్రాహ్మీ ముహూర్త సమయమునందు నా హృదయ మధ్యమందు నిలిపి సదా ఉపాసిస్తూ ఉన్నాను. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. హృదయంలో నిరంతరం నివసించేది, నిర్మలమైనది, మనస్సునకు ఆహ్లాదం కలిగించేది, సాక్షి మాత్రమై అనురూపంగా నిండి ఉన్నది, పరమాత్మ ప్రకాశం కలది, భృకుటి స్థానమున సునీల మధ్యమున కాంతులతో శోభించున్నది, మూలజ్యోతి బిందు స్వరూప సన్నిభమై ఈ సర్వకాల సర్వావస్థలలో అంశమాత్రమై నశింపకుండా ఉండేది, ఇడపెంగళ నాడుల మధ్య సుషుమ్న రూప చైతన్య దగద్ధగితమై మెరుపుల చేత ఉరుముల చేత దేదీప్యమానమై సముద్ర గంభీరమై ఉన్నటువంటిది. ఆ శ్రీగురు పాదుకలను నా లో మనస్సులో సుప్రతిష్ఠితం చేసి త్రికరణ శుద్ధితో మనసా వాచ కర్మణ శుభోదయమున త్రికరణ శుద్ధితో ధ్యానించుతున్నాను. పంచ ఋషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచజ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియములందును స్థూల సూక్ష్మ కారణ శరీరాది మనోబుద్ధి అహంకార చిత్తములందును సూక్ష్మరూప వ్యాపకమై సంచరించున్నది. పంచభూతాదుల యందు ఆది హరిషడ్వర్గముల యందు పంచ ప్రాణములందు పంచవాయువులందు పంచ తన్మాత్ర రూపకమై వీనికంటేనూ విలక్షణ రూపమైన పంచకోశ అంతర్గతమై త్రిగుణాత్మకమై సుఖదుఖ శీతోష్ణాదులు మొదలైన వాణి కంటే విలక్షణ రూపమైనటువంటిది శ్రీ గురుపాదుకలను నా హృదయ పద్మమందు సదా ప్రాతకాలమున స్మరణం చేయుతున్నాను. పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది దగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తనం సద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. భ్రూచరి, ఖేచరి, రాధాముద్ర, చిన్ముద్ర, షణ్ముఖి ముద్ర, శాంభవి ముద్ర మొదలైన పంచముద్రలు వీటి యందు లక్ష్యముంచి దర్శనం చేయగలిగి భావమాత్రంగా నిరూపితమైనది. విద్యుత్ కాంతులతో ప్రకాశమానమై జ్యోతిరూపానందము ఇచ్చున్నది. జ్ఞాననేత్రమునకు మాత్రమే గోచరమై విలసిల్లుచు మాయాతీతమైనట్టి శ్రీగురుపాదుకలను ఉషకాలమున నా మానసాంతరమునందు సదా భావించుతున్నాను. పంచవర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్య చిదగ్నిమండల మండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిస్సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. 5 వర్ణములచే మిలమిలా కాంతులచే శోభించున్నది. ఆశ్చర్యము గొలుపుచు అత్యంత శుద్ధమై తత్వజ్ఞాన విచారణ రూపమైనది. చంద్రసూర్యాగ్ని మండల పర్యంతం జ్ఞానజ్యోతి అయి ప్రకాశించున్నది. జ్ఞానజ్యోతులతో పరిపూర్ణమై స్థిరీభూతమైనది. హృదయపీఠమున నిర్వికల్ప సమాధి చేత తెలియబడినటువంటిది అయిన శ్రీ గురుపాదుకలను సూర్యోదయమునకు పూర్వమే ప్రాతకాలమున నా మనఃకమలమునందు నిలుపుచూ సదా సేవించుతున్నాను. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. శ్రీగురుస్థానమైన
సహస్రార కమలమందు వసించుచు చరించుచు అవిచ్ఛిన్న పరబ్రహ్మవాచక ప్రణవరూపకమై నామరూప వివర్జితమై నాదబిందు కళాత్మక శబ్దజాలంతో నిండి స్థావర జంగమాత్మకమైన ప్రాణుల శరీరములందు విలసిల్లున్నది. 6 చక్ర స్థానాలలో ముఖ్యమైన అనాహతమందు ఉద్భవించి మించి హృదయ మధ్యమున ప్రకాశించున్నది. ఒకే ఒక అక్షరమైన పరంధామ మార్గాన్ని ప్రతిపాదించేదైన ఆ శ్రీ గురుపాదుకలను నా హృదయ పద్మమున ఉంచి ప్రభాత సమయమున సదా ప్రార్థిస్తూ ఉన్నాను. జన్మకర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. అనేక జన్మకర్మలకు సంస్కారయుత వాసనలకు తనకు తానే మూలమై కల్పించుకున్నట్టుది అయిన ఆ జన్మకర్మలను నివారించేది, తేజపుణ్యమై సమస్త దిశలకు నిండినది, సంసార సాగరము నుండి త్వరితంగా తన్ను ఉద్ధరించేది, నామరూప గుణక్రియలు లేనిది, తనకు తానై ప్రభువై సర్వశుభములను ఇచ్చినటువంటిది అయిన ఆ అవ్యక్త శ్రీగురు పాదుకలను ఉషోదయమునకు ముందే ప్రభాతకాలమున సదా మనఃకమలమున నిరీక్షించుతూ వీక్షించుతూ ధ్యానించుతున్నాను. తప్తకాంచన దివ్యమానమహాణుమాత్రమరూపకం చంద్రకాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పుటము పెట్టిన పసిమి మెరుపుల మహావిశ్వంగా ధరింపబడి ఏ కర్తృత్వ భోక్తృత్వములను ఏ రూపమును లేనిది, చంద్రుని చంద్రికల నడుమ నక్షత్ర రాశి వలె కలువకాంతులతో ప్రకాశించేది, పరమోత్తమమైనటువంటిది, ఆకాశమందు శ్యామల మేఘము వలె కన్నుల నడుమ సన్నంపు దిడ్డిలో దేదీప్యమానమై విద్యుత్కాంతులతో మిక్కిలి శోభిల్లున్నదైన ఆ శ్రీగురు పాదుకలను ప్రాతకాలమున నా హృదయ పద్మమును సదా విడువక ధ్యానించుతున్నాను. స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. స్థూల సూక్ష్మ కారణత్రయ శరీరాలలో సదా క్రీడించుతున్న వాడై ఆ పరిపాలించువాడును, విశ్వ తైజస ప్రాజ్ఞ రూపాలలో చైతన్యుడై అంతరాత్మ నిజాంశుకుడై సమస్త కారణరూపుడు ఈశ్వరుడై పాలభాగమున జ్ఞాననేత్ర జ్యోతిరూప బిందువై విహరించుతున్న ఆ శ్రీ సద్గురు దేవుని శ్రీపాదుకలను ప్రాతకాలమున నా అంతఃకరణమునందు సమాధినిష్ట గరిష్ఠుడనై సుప్రతిష్ఠుడనై ధ్యాన సమాధి ముద్రతో నిర్వికార రూపంగా సదా రమించుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు పరబ్రహ్మణే నమః. జై శ్రీ రావూర్ ప్రసాద్ గురు మహాదేవులకు జై. శ్రీ మారెల రామకృష్ణమాచార్యుల వారికి జై. మా గురుదేవులైన మా గురు పరంపరలో శ్రీ గుత్తికొండ తిరుపతి రెడ్డి నాన్నగారికి జై.